హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. దివాళీ సేల్ అయితే ఆల్రెడీ మనకి మీషోలో నడుస్తున్న విషయం అందరికీ కూడా తెలిసిందే కదా. సో ఈ రోజు అయితే కనుక ప్రజెంట్ ఎంతో కొంత డిస్కౌంట్ అయితే కనుక మనకి ఈ శారీస్ మీద కూడా దొరుకుతుందండి. మామూలుగా కూడా అప్ టు 80%. యాక్చువల్గా ఈ దసరా దివాళీకి హైయెస్ట్ డిస్కౌంట్ అయితే మనకి మీషోలో ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇవాళ నేను చూపించే ఈ శారీస్ నిజంగా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. నిజంగా చూసుకోండి ఒకసారి అయితే కనుక. అన్ని లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక నేను ప్రొవైడ్ చేసేస్తానండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చక్కగా కట్టుకోవచ్చు ఫ్యాన్సీగా. ప్రజెంట్ ఇవన్నీ కూడా మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి కలెక్షన్స్ అనమాట. నాకైతే అన్నీ చాలా బాగా నచ్చాయి. లైక్ కలర్ కాంబినేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యాబ్రిక్ అవ్వచ్చు, వీటి క్వాలిటీ అండ్ ప్రజెంట్ ఉన్నటువంటి సేల్లో వీటి ప్రైజెస్ అవ్వచ్చు అండి. నిజంగా మనకైతే కనుక వర్త్ అనిపించేటటువంటి చక్కని కలెక్షన్స్తో అయితే కనుక ఈరోజు మన వీడియో ఉండబోతుంది. ఐ థింక్ ఇది 565 రూపీస్ అమ్ముందండి. చాలా బాగుంది. మనకి కొంచెం ఇది లైక్ పట్టు స్టైల్స్ ఉంటాయి కదా, అట్లా అనిపిస్తుంది అనమాట యాక్చువల్గా ఇది. సో చాలా బాగా అనిపిస్తుంది. వన్ బై వన్గా అయితే కనుక ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసేసుకుందాం కలెక్షన్స్ అన్ని ఎలా ఉండబోతున్నాయని. నేను వేసుకున్నటువంటి ఈ లెనిన్ కాటన్ సారీ ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నానండి. ఆల్రెడీ మార్నింగ్ మన వీడియో అప్లోడ్ అయింది. నేను సైడ్లో కూడా ఒక ఫోటో పెడతాను. చాలా బాగా వచ్చిందనమాట. అండర్ బడ్జెట్లో దానిలో 5 to 7 వరకు శారీస్ ఏమో చూపించానండి. ఒకసారి చెక్అవుట్ చేయండి. అన్నీ కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక మంచి కలెక్షన్స్ ఉన్నాయి దానిలో కూడా. అందులో ఒక చీర అనమాట 500 రేంజ్ కూడా లేదండి. 450, 480, 470 లైక్ ఇలానే మనకైతే కనుక అందులో డిఫరెంట్ కలెక్షన్స్ని షేర్ చేశాను. సో ఎక్కడైతే ఏమి మనకైతే బెస్ట్ ప్రైస్లో దొరకడమే కదా కావాలి. సో ఒకసారి అయితే కనుక చెక్ చేయండి. సారీ అయితే కనుక నేను డీటెయిల్స్ అయితే చెప్పేసి ఉన్నాను. సో బ్లౌజ్ అయితే ఇంకా నా ఎప్పటి నుంచో నా పర్సనల్ పాత బ్లౌజ్ చెప్పాలంటే. సో ఇంకైతే కనుక మనం స్టార్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే కనుక మన శారీ అండి. ఇది కొంచెం క్లోజప్ లుక్ చేస్తా. ఒకసారి మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసుకోండి. గంధం కలర్లో చక్కగా దగదగదగ మెరిసిపోతుందండి శారీ. ఇదంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా జరీ వర్క్ ప్యాటర్న్ అయితే తీసుకున్నారు. ఇదైతే కనుక మనకి బార్డర్ ఏమో పైన సైడ్ వచ్చేసి చక్కగా చిన్నగా వచ్చింది. ఫ్యాన్సీగా చక్కగా అయితే కనుక కట్టుకోవచ్చు. అండ్ చాలా వరకు కూడా రీక్రియేట్స్ చేస్తున్నారండి శారీస్తో లెహెంగాస్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు. అలాగే కూడా మీరైతే కనుక చక్కగా చిన్న బార్డర్ కాన్సెప్ట్ కావాలంటే దీన్ని లెహెంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు నేను చూపించే దేనైనా కూడా చేసుకోవచ్చు అనమాట. అంత చక్కగా ఉన్నాయి. సో శారీ అయితే కనుక ఒకసారి కంప్లీట్గా ఓపెన్ చేసి అయితే కంప్లీట్ లుక్ చూసేసుకుందాం ఎలా ఉండబోతున్నాయి అనేసి. బాగుందండి, నాకు బాగా అనిపిస్తుంది శారీ. చాలా ఫ్యాన్సీగా కట్టుకోవచ్చు. అండర్ బడ్జెట్ గిఫ్టింగ్ కూడా బాగుంటుంది యాక్చువల్గా. శారీ కలర్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా చూద్దాం ఒకసారి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ అండి. అసలు భలే ఉంది కలరు. కాంట్రాస్ట్ కాంబినేషన్లో వచ్చేసి భలే అందంగా ఉందన్నమాట. కాంబినేషన్ ఇలా వస్తుంది. చాలా బాగా అనిపిస్తుందండి కలర్ అయితే. ఇది మనకి 1 మీటర్ వరకు బ్లౌజ్ వచ్చింది. చక్కగా కుట్టించుకోవచ్చు ఫ్యాన్సీగా. ఇంకేదైనా వేరే అదర్ కాంట్రాస్ట్ అండ్ మ్యాచింగ్లో కూడా మీరైతే కనుక బ్లౌజ్ని సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇదైతే కనుక మనకి పళ్ళు కాంబినేషన్ అండి. మీరు ఒకవేళ లెహెంగాకి కన్వర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది మొత్తం లెహెంగాకే వెళ్ళిపోతుంది కాబట్టి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది కదా. సో అప్పుడు మీరు కావాలంటే ఈ పర్టికులర్ పళ్ళుతో కూడా మీరు లాంగ్ స్లీవ్స్గా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అది మన చాయిస్ ఇంకా. సో అదొక బెనిఫిట్. లేకపోతే కనుక అండి ఈ బార్డర్ కాంబినేషన్ ఏదైతే ఇక్కడ ఆరెంజిష్ కనపడుతుందో అలాగే కూడా మీరు బ్లౌజ్ అండ్ ఓనీ కూడా చక్కగా అయితే కనుక క్రియేట్ చేసుకున్న లుక్ చాలా క్లాసీగా ఉంటుంది అనమాట. ఇదైతే కనుక పళ్ళు అండ్ బ్లౌజ్. అండ్ ఇదైతే కనుక మనకి శారీ కాంబినేషన్తో కంప్లీట్గా ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చిందండి. థ్రెడ్స్ అంటే మనకి జరీ టు జరీ కాన్సెప్ట్ బట్టే వచ్చాయి. బట్ వేస్తే మాత్రం మంచి ట్రెడిషనల్ లుక్లో అయితే కనుక చక్కగా కనపడుతుంది అనమాట ఈ సారీ. సో 2-in-1 కింద మీరు ఏం చేయించుకున్నా కానీ చక్కగా కనపడుతుంది. అంతది స్టిచ్చింగ్ చేయించుకున్నా కానీ మంచి లైఫ్ ఉంటుందండి. సో చాలా ట్రెడిషనల్ కలర్ ఈ ఫెస్టివల్ సీజన్కి. సో మీరు ఆ దివాళీ ఆ లైట్లలో అయితే కనుక నిజంగా మెరిసిపోతారు. అంత అందమైన కలర్ కాంబినేషన్లో అయితే కనుక ఉందని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా అయితే కనుక చక్కగా మనకి శారీ అంతా కూడా కంటిన్యూషన్ ఇలాగే వచ్చింది. కట్టు చెంగు పాయింట్ నుంచి కూడా మనకైతే ఈ జరీ అనేది కంటిన్యూషన్ అయితే కనుక ఉండిందండి. కావాలనుకునేవారు చూసుకోండి. చక్కని కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ బాగా వచ్చింది. కలర్ కూడా శారీ అనేది చాలా బాగుంది. కన్వర్ట్ చేస్తే లెహంగాకైనా దేనికైనా కానీ చాలా చాలా బాగుంటుంది. అండర్ బడ్జెట్లో అయితే కనుక బెస్ట్ పీస్. సో నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూద్దామండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. మంచి కలర్ కాంబినేషన్ మీద వచ్చింది. అండ్ బార్డర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కాంబినేషన్ మిడిల్ ఆఫ్ ద సిల్వర్ కలర్లో వచ్చినటువంటి ఆ ఫ్లవర్ అంతా కూడా ఒక్కసారి ఇలా చూసేసుకోండి, మీకు అర్థమవుతుందండి ఎలా వచ్చింది ఏంటి అనేది. పైన బార్డర్ అయితే కనుక మనకి చిన్న బార్డర్ ఉంది. ఫ్యాబ్రిక్ అది కూడా చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్గా ఉందన్నమాట. సో ఇది ఒక డిఫరెంట్ డిజైన్. ఒకవేళ మీకు ఇలా డార్క్లో వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఒక్కసారి చూడండి. అండ్ ఇది కూడా మీకు లెహెంగాస్ లాగా కన్వర్ట్ చేసుకున్నా కానీ చాలా అందంగా కనబడుతుంది. వింటేజ్ లుక్ బార్డర్తో అయితే కనుక వచ్చిందనమాట. ఇప్పుడు వింటేజ్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఇదైతే కనుక కంప్లీట్ శారీ
లుక్ అండి ఇలా ఉంటుంది. ఇదైతే కనుక పళ్ళు కాన్సెప్ట్ నుంచి మనమైతే కనుక శారీ అనేది కంటిన్యూషన్ అయితే చూడబోతున్నాము. ఇదంతా కూడా మనకి శారీ. సో చక్కగా ఉందండి, ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా వచ్చేసింది మనకి, కంప్లీట్గా డిజైన్ వచ్చేసి కంటిన్యూషన్ ఇలాగే ఉంది. శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి అయితే కనుక మనకి బూటీ వచ్చింది. ఇక్కడైతే కనుక బ్లౌజ్ విత్ బార్డర్తో అయితే అటాచ్ అయిపోయి మనకి ఇక్కడ వచ్చేస్తుంది, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇదైతే కనుక కంప్లీట్ ఓవరాల్గా అయితే కనుక వచ్చినటువంటి కంప్లీట్ శారీ బూటీ అండ్ బార్డర్ డిజైన్ ఫ్యాబ్రిక్ అంతా ఇలా ఉంది. సో వేస్తే కనుక శారీ కూడా చాలా నిండుగా అందంగా ఉంటుందండి, చాలా బాగా కనిపిస్తుంది. ఒకవేళ నాలాగా మీరు కూడా బ్లూ కలర్ ఫ్యాన్ అయితే కనుక డెఫినెట్గా తీసుకోవచ్చు. నాకు ఎట్లాగూ నచ్చింది కాబట్టి నేను కొంటాను. సో మీకు జనరల్గా తెలుసు కదా, పింక్ ఒక 10 కలర్స్ ఉంటే నేను ఫస్ట్ రెడ్ కళ్ళు వెళ్తాయి, నెక్స్ట్ బ్లూ వెళ్తాయి, ఆ తర్వాత దేన్నైనా చూస్తాను కదా. ఈ మధ్య తగ్గించాను యాక్చువల్గా, ఎందుకంటే అవే అయిపోతున్నాయి కలర్స్, కొత్త ఉండట్లేదని కొంచెం తగ్గించి వేరే కలర్స్ని కూడా చాలా వరకు అయితే తీసుకొచ్చానండి ఈ మధ్యకాలంలో. అసలు శ్రావణ మాసం దగ్గర నుంచి దసరా ఈ దివాళీ వరకు కూడా కొంచెం తగ్గించే మీకు డిఫరెంట్ కలర్స్నే కొంచెం డిఫరెంట్గా కూడా షేర్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు మన వాళ్ళు అయితే కనుక. సో చాలా రోజుల తర్వాత మంచి రాయల్ బ్లూ పైన అయితే కనుక ఈ కలర్ కాంబినేషన్ తీసుకొచ్చాను, బికాజ్ ఎగ్జాక్ట్ దివాళీకి బాగా సెట్ అవుద్ది అనిపించింది. సో ఇంకా నాకు కంట్రోల్ అవ్వలేదనమాట ఇది చూడంగానే, లేదు 80%లో మన వాళ్ళకి చూపించాల్సిందే అనేసి. తప్పకుండా పేజ్ ఫాలో అవ్వండి, ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇస్తూనే ఉంటాను. బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు, చాలా నీట్గా డీసెంట్గా అయితే కనుక మనకి ఇది వచ్చింది. వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా స్టిఫ్నెస్ లేదండి అసలు, మీరు చూడండి, నేను ఇలా పెట్టేస్తున్నాను చూడొచ్చు, మీకు ఇంకా కూడా కరెక్ట్గా అర్థమవుతుంది చూడండి ఒకసారి. సో మీరు చక్కగా చెప్పినట్టు ఉంటుంది మాట, కంఫర్ట్గా కూర్చుంటుంది, ఏ డిస్టర్బెన్స్ కూడా మీకు ఆ శారీ అయితే ఇవ్వదనమాట. ఒక శారీ అండి, ఈ శారీ కూడా చాలా బాగుంది. ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ అనమాట. పెద్ద పెద్ద షాప్స్ బయట ఇన్స్టాగ్రామ్స్లో కూడా బాగా సేల్ అవుతున్నటువంటి బ్యూటిఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేటటువంటి శారీస్ ఇవి. ఫెస్టివల్ సీజన్కి ఇవి చాలా బాగుంటాయి. కొంచెం హై ట్రెడిషనల్ లుక్ ఉండాలి అనుకుంటే కనుక డెఫినెట్గా చూడండి. నెంబర్ 2 కర్వా చౌతి, లైక్ ఇవన్నీ కూడా దీపావళికి నియర్ బై వస్తూ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి కూడా రీసెంట్గా నాకు కామెంట్ వచ్చిందనమాట, అలాంటి వాటికి రెడ్ కూడా చూపించండి అనేసి. సో చూస్తున్నాను, నా వరకు అయితే తీసుకొస్తాను, నాకు నచ్చినంత వరకు అయితే, నా వల్ల అయినంత వరకు. ఇదైతే కనుక అందులో భాగంగా బ్యూటిఫుల్ రెడ్ ఆల్ ఓవర్ వర్క్ మీద అయితే కనుక తీసుకున్నటువంటి ఈ శారీ అండి, చాలా బాగుంది. ఇది కూడా మంచి ప్యాటర్న్, మంచి ఫ్యాన్సీగా అయితే కనుక వచ్చినటువంటి శారీ. ఇదైతే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ప్యాటర్న్ అండి. ఇట్లా మొత్తం అంతా కూడా శారీకి వచ్చేసి బ్రోకెట్లో ఫుల్ హెవీలో అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ప్యాటర్న్ చాలా అందంగా ఉంది. ఇక్కడ నుంచి అయితే కనుక మనం శారీ కట్చింగ్ పాయింట్ నుంచి చూస్తే, ఇక్కడ నుంచి శారీ అయితే కనుక 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ అండ్ స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా ఆల్ ఓవర్ వర్క్ అండి. వీటిలో డిపెండ్స్ ఆన్ క్వాలిటీస్ అయితే కనుక ఉన్నాయి, దాన్ని బట్టే మనకైతే కనుక ప్రైజెస్ కూడా ఉన్నాయండి. కలర్స్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి, సో చూసుకోవచ్చు మీరు. ఒకసారి బ్యాక్ సైడ్ చూపించేస్తాను మీకు ఎలా వచ్చిందని. ఇదైతే కనుక బ్యాక్ సైడ్, ఇదైతే కనుక ఫ్రంట్ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తూ చాలా లైట్ వెయిట్లోనే ఉందండి మనకైతే శారీ అనేది. ఇదైతే కనుక మనకి పళ్ళు. ఓకే, సో సేమ్ ఎలా అయితే మనకి బ్రోకెట్ కాన్సెప్ట్ తీసుకున్నారో బ్లౌజ్ని బట్టి అయితే కనుక మనకి పళ్ళు డిజైనింగ్ కూడా వచ్చింది. 1 మీటర్ వరకు అయితే కనుక మనకి పళ్ళు అనేది వస్తుంది. సో ఓవరాల్గా కంటిన్యూషన్ మీద వెళ్తే కనుక శారీ ఫస్ట్ టు ఎండింగ్ వరకు కూడా చాలా చక్కగా అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుందండి. సో మంచి ట్రెడిషనల్ శారీ, ఫెస్టివల్స్కి కాదు, పూజలకి, నోములకి, గుళ్ళకి, ఎక్కడికైనా కట్టుకెళ్ళాలనుకున్నా కానీ గ్రాండ్ లుక్ ఉండేటువంటి మంచి చీర తీసుకోవాలనుకుంటే కనుక ఒకసారి దీన్ని కూడా మీరు చూడండి, నచ్చింది అనుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు. సో ఫెస్టివల్ వరకు మీరు చక్కగా ఆర్డర్ పెట్టేసుకుంటే కనుక బ్లౌజ్ అవన్నీ కూడా రెడీ చేసేసుకోవచ్చు అండి. సో శారీ మొత్తం అంతా కూడా ఎల్లో హైలైట్ అవుతుందండి దీనికి. ఈ ఎల్లో కలర్కి ఏంటంటే మీరు డిఫరెంట్ కలర్స్తో కూడా బ్లౌజెస్తో కాంట్రాస్ట్ టచ్ అయితే కనుక ఇవ్వచ్చు. సో సింగిల్ కలర్ మాత్రమే నేను చూసానండి, కలర్స్ ఏమైనా ఉన్నాయేమో నేను చూస్తాను, ఒకవేళ ఉంటే వాటిని బట్టి కూడా మీకు యాడ్ చేస్తానండి. సో నేను ఈ వీడియో షూట్ చేసే నాటికైతే ప్రజెంట్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. యాక్చువల్గా 2 తీసేసాను స్టాక్ లేక, ఇది అప్లోడ్ అయ్యే టైంకి ఇంకెన్ని ఉంటాయో ఎన్ని అయిపోతాయో, ప్రజెంట్ దివాళీ సేల్లో ఉన్నాం కాబట్టి ఉన్నంత వరకు అయితే నేను అన్నీ ఇస్తానండి. ఒకవేళ ఏమైనా లేకపోయినా కానీ దాని రిలేటెడ్గా ఇంకేమైనా నచ్చితే నేను అవి కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయండి స్టాక్. సో ఇంకా నేను ఎడిటింగ్ చేసేసుకుని పెట్టే టయానికి కొన్ని అయిపోతే కనుక ఇంకా నేను వాటిని కట్ చేసుకోలేను కదా, కాబట్టి కూడా కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. అలాగే సో పాపం అందరూ కూడా మళ్ళీ అవే అడుగుతున్నారు అనమాట, పర్టికులర్ ఆ శారీ ఇవ్వలేదు, ఈ శారీ లింక్ రాలేదక్క అని. సో ఇంకా నేను ఏం చేయలేను కదా అండి, బట్ వస్తే తప్పకుండా అప్డేట్ చేస్తా. రీసెంట్గా అట్లా చాలా హై డిమాండ్ ఉన్న శారీస్ని 3 నేను మీకు అయితే కనుక డిస్క్రిప్షన్స్లో యాడ్ చేయడం జరిగింది, ఆ పర్టికులర్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మీరు ఫాలో అవ్వండి. ఏదైనా బై ఛాన్స్ అయిపోయింది స్టాక్ అంటే కనుక తర్వాత పెట్టే వీడియోలలో కూడా నేను డెఫినెట్గా మీకు ఇన్ఫామ్ చేసి మరి ఆ శారీ, ఆ ఫోటో ఇదిగో ఇది, అప్పుడు మీరు అడిగారు ఇది మళ్ళీ రీస్టాక్ అయిందని కూడా నేను తప్పకుండా యాడ్ చేస్తాను. ఓకేనా,
అసలు దాని గురించి మీరు ఏం వరీ అవ్వద్దండి. అప్డేట్ అయితే కనుక మనకి మీషోలో స్టాక్ వస్తే కనుక నాకు తెలిస్తే నేను తప్పకుండా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇదైతే కనుక నెక్స్ట్ దీనికి వచ్చినటువంటి పళ్ళు నుంచి విత్ టాజిల్స్తో అయితే కనుక శారీ కాంబినేషన్ మనం చూడబోతున్నాము. చాలా అందంగా ఉందండి. మంచి ఎల్లో, గోల్డిష్ ఎల్లో, యాక్చువల్గా మంచి షైన్ కూడా ఉంది, లైన్స్ పైన వచ్చింది. చక్కగా అయితే కనుక బార్డర్ కూడా ఈ విధంగా 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్లో అయితే కనుక లుక్ అనేది చాలా క్లాస్గా కనిపిస్తుంది. వైన్ కలర్ బ్లౌజ్, పింక్ బ్లౌజ్, గ్రీన్ బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్, ఇంకా అండి ఇంకేం వేసుకోవచ్చు చెప్పండి ఒకసారి. బ్లౌజులు ఎల్లోకి ఎల్లో, సెల్ఫ్ కలర్ బ్లౌజ్, ఇలా డిఫరెంట్ కలర్ బ్లౌజెస్తో అయితే కనుక దీన్ని మీరు చక్కగా స్టైల్ చేసుకోవచ్చు. లెహంగా కన్వర్ట్ చేసినా కానీ బాగానే ఉంటుందండి. కొంచెం క్యాన్ స్టిఫ్నెస్ పెట్టుకోండి, బాగా కనబడుతుంది అప్పుడు కూడా. సో ఇదైతే కనుక చాలా ట్రెడిషనల్ లుక్లో ఉన్నటువంటి అండర్ బడ్జెట్లో మంచి ఫ్యాన్సీ ఎల్లో కలర్ సారీ. సో కంప్లీట్గా అయితే కనుక లైన్స్తోని మనకి ఈ విధంగా వచ్చేసింది అనమాట. సో చక్కగా కట్టుకోవచ్చు ఫ్యాన్సీగా. సో ఎల్లో సమ్టైమ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఒక 10 కలర్స్ మధ్యలో ఎల్లో చాలా హైలైట్ అవుతుంటుంది సమ్టైమ్స్. అలాంటప్పుడు ఇలాంటి గోల్డిష్ ఎల్లో తప్పకుండా ట్రై చేయాలి. అండ్ పర్టికులర్గా ఈ దివాళీకి, వెలుగులకి, ఈ దీపాలకి సెట్ అనమాట. సో తప్పకుండా ఒకవేళ మీరు తీసుకోవాలని అనుకుంటే కనుక చూడండి. ఇదైతే కనుక మనకి బ్రోకెట్లో సపరేట్గా వచ్చినటువంటి బ్లౌజ్తో మనకి శారీ యొక్క డీటెయిలింగ్ అనమాట. ఓకే, ఇట్లా బ్రోకెట్లో వస్తుందండి బ్లౌజ్. ఇది ఒక పర్టికులర్ కాన్సెప్ట్. సో చూసుకోండి, ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా చాలా బాగుంది కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అన్నీ బాగున్నాయండి వాళ్ళు నేను చూపించేవన్నీ. మీరు లేట్ చేయకుండా తీసుకోవడమే లేటు. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ చాలా హెవీ ఉందండి లుక్ అయితే కనుక. అండ్ సారీ కూడా హెవీగానే ఉంది మనకి. ఇది కూడా చాలా లేటెస్ట్గా వచ్చిందనమాట. లైక్ టిష్యూ బేస్డ్ కల్నేత కాంబినేషన్ గోల్డ్లో అయితే కనుక ఈ పర్టికులర్ సారీని అయితే తీసేసుకున్నారు. సో ఇది కూడా మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా డీటెయిలింగ్ ఇచ్చేస్తాను. ఇదైతే కనుక మనం ఫస్ట్ పళ్ళు నుంచి అయితే కనుక శారీ అనేది చూడబోతున్నాము. మొత్తం అంతా కూడా ఇట్లాగా వీవింగ్, దానిలోనే గోల్డ్ కల్నేత షేడ్ రావటం వల్ల ఒకలాంటి అందం వచ్చిందండి. మంచి ఆవులు ఉన్నాయి దీనిపైన. ఇది పళ్ళు సైడ్. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనకి కంటిన్యూషన్ బూటీ డిజైన్ తీసేసుకుని జరీ వర్క్లో, అది కూడా కంటిన్యూషన్ అయితే కనుక శారీ అనేది ఈ విధంగానే వెళ్తుందండి. సో మీరు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే కనుక 2 సైడ్ కూడా ఈక్వల్గా ఇవే ఆవులు డిజైన్ అయితే కనుక వస్తుంది. సో కంప్లీట్గా సారీ అంతా కూడా ఇలాగే వచ్చిందండి. చాలా లేటెస్ట్గా వచ్చింది. ఇది కూడా ఫెస్టివల్ సీజన్కి చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది అనిపించింది అనమాట నాకు. బికాజ్ ఈ దివాళీకి ఎగ్జాక్ట్గా ఇది సరిపోతుంది. సో లైట్ పింక్ అండ్ గోల్డ్ కల్నేత పైన అయితే కనుక చక్కగా మెరుస్తూ వచ్చినటువంటి ఈ సారీని కూడా ఒక్కసారి అయితే కనుక చెక్అవుట్ చేయండి. చాలా బాగుంది. సో చాలా మంచి ట్రెడిషనల్ లుక్, షైనీ అలా కనపడుతుంది అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఇవి ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ కాబట్టి ఒకసారి చూడండి. చాలా ఫ్యాన్సీగా అయితే కనుక వచ్చిందండి సారీ అనేది మనకి. ఈ విధంగా బార్డర్ కూడా 2 సైడ్ ఈక్వల్ బార్డర్, మిడిల్లో అంతా కూడా బూటీ అలా తీసేసుకున్నారు. ఏ ఏజ్ వాళ్ళని కట్టుకోవచ్చు అండి. అండ్ ఇదే బ్లౌజ్ అని కాదు, మీరు ఎనీ కాంట్రాస్ట్ బ్లౌజ్తో కూడా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు. ఇదైతే కనుక మనకి కంప్లీట్గా శారీ యొక్క బ్లౌజ్ ఆల్ ఓవర్ వీవింగ్లో అయితే కనుక వచ్చింది. అండ్ వీవింగ్లో కూడా మనకి ఎట్లాంటి ఎక్స్ట్రా థ్రెడ్స్ కానీ అలాంటివి ఏవి లేవు. మీరు ఇక్కడ నేను క్లోజప్ లుక్లో కూడా మీకు క్లియర్గా అయితే కనుక చూపిస్తున్నాను. సో హ్యాపీగా తీసేసుకోండి నచ్చిందని అనుకుంటే కనుక. నెక్స్ట్ మన లాస్ట్ సారీ. ఇది కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా మంచి కుంకుమ కలర్ కాన్సెప్ట్లో అయితే కనుక మనకి శారీ వచ్చేసి బార్డర్ ఏమో మనకైతే కనుక బేబీ పింక్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చిందనమాట. సో శారీ ఓపెన్ అయిపోయినట్లయితే కనుక సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి. కంప్లీట్గా అయితే కనుక గోల్డ్ జరీలో అయితే కనుక ఈ సారీ గ్యాప్ బార్డర్ స్టైల్ అయితే కనుక వచ్చింది. సో శారీ ఓపెన్ అయిన తర్వాత మనకి కంప్లీట్గా లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుందండి. చాలా బాగుంది సారీ. హైలీ రికమెండెడ్ నా తరపుకెళ్ళి. అండ్ బ్రోకెట్లో అయితే కనుక హెవీగా మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇది కూడా అంతే. మీకు అయితే కనుక లెహంగాస్ కావచ్చు అండ్ శారీగా కావచ్చు, చాలా ఫ్యాన్సీగా అయితే కనుక బాగుంటుంది. సో ఇట్లాంటివి అసలు దివాళీకి ఇంకా అసలు స్టాక్ ఉంటాయో ఉండవో మీషోలో చూడాలి. అందరూ తీసుకుంటారు కదండి, షాపింగ్ చేయడం మొదలు పెట్టేస్తారు ఆఫర్ ఎంతో కొంత దొరుకుతుంది అనేసి. కాబట్టి హరీగా అయిపోతాయి. అండ్ చాలా ట్రెడిషనల్ కలర్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బార్డర్తో కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్స్ పైన అయితే కనుక. ఒకవేళ మీరు ఇలా తీసుకోవాలి అనుకుంటే కనుక ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. చాలా బాగుంది. రిచ్ లుక్ సారీ, హైలీ రికమెండెడ్ బార్డర్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్, కలర్ కాంబినేషన్ వైజ్గా. అండ్ ఇదైతే కనుక మనకి కంప్లీట్ శారీ లుక్ 1400 సమ్మేమో చేంజ్ పడిందండి. స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా చక్కగా అయితే కనుక మనకి ఈ కంప్లీట్ జరీ వర్క్ అయితే కనుక వచ్చింది. బార్డర్ అంతా కూడా గ్యాప్ బార్డర్ కాన్సెప్ట్లో చక్కగా అయితే కనుక ఉంది సారీ. మంచి రిచ్ లుక్లో అయితే కనుక మనకి జరీ వర్క్ తీసుకున్నటువంటి బార్డర్తో కంప్లీట్గా కాంబినేషన్ అనేది ఈ విధంగా ఉంది. సో చూడండి, నచ్చిందని అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. అన్ని లింక్స్ అయితే కనుక నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏదైనా అయిపోయింది అంటే మాత్రం నేనైతే అది ఖచ్చితంగా ఇవ్వలేను కాబట్టి సో కొంచెం వెయిట్ చేయండి. నేను తప్పకుండా అయితే కనుక
కనుక అది కూడా ముందు వీడియోలలో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తానండి. సో ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి కలెక్షన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు చూడాలి, తీసుకోవాలి అని అనుకుంటే కనుక తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. డిఫరెంట్ కంటెంట్స్, డిఫరెంట్ యాప్స్ నుంచి అయితే కనుక ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్లో మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకుంటారు. లైక్ ఆఫర్స్ ఏమి, లేటెస్ట్ ఏమి, ఇవన్నీ కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే వస్తాను కాబట్టి మన వీడియోస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి మీకు. ఓకేనా, మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా ఒకవేళ ఇందులో కలెక్షన్స్ని చూపించాలి, షేర్ చేస్తారనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేసుకోవచ్చు. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.